ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం. ఇక అనామిక అయితే ఫోన్ తీసుకుని దొంగచాటుగా గదిలోకి వచ్చి డోర్ వేసుకుంటుంది. వాళ్ళ అమ్మకైతే ఫోన్ చేస్తుంది. ఇక అనామిక వాళ్ళ అమ్మ అనామిక ఏం చేస్తున్నావు? అయినా ఏంటమ్మా ఇంత లేటుగా ఫోన్ చేసావు అని అడుగుతూ ఉంటే, ఏంటమ్మా నీకు ఫోన్ చేయడమే ఎక్కువ, మళ్ళీ త్వరగా లేట్ కానీ ఏంటి మాటలు? ఇంట్లో అందరూ కూడా ఒకే దగ్గర ఉంటున్నారు, అసలు ఫోన్ మాట్లాడడానికి కూడా వీల్లేదు. ఇంతకీ ఏం చేస్తున్నావు అని అడుగుతుంటే, నా సంగతి పక్కన పెట్టు కానీ ఇంతకీ అల్లుడు గారిని ఆఫీస్కి పంపించావా అని అడగడంతో, ఏం పంపించడం, ఇంట్లో అందరూ ఒప్పుకున్నారు కానీ వెళ్ళవలసిన మీ అల్లుడు గారే ఒప్పుకోవట్లేదు. పైగా ఇంట్లో అందరినీ ఒప్పించి ఫస్ట్ నైట్ ముహూర్తానికి అరేంజ్ చేశారు అని చెప్పడంతో, అదేంటే మరి ఎలా అని అడగడంతో, నాకు ఏమీ అర్థం కావట్లేదమ్మా. ఇప్పుడు కనుక నేను నైట్కి గదిలోకి వెళ్ళానంటే ఇక అంతే సంగతులు. ఇంకా మనం వేసుకున్న ప్లాన్స్ ఏమీ కూడా వర్కౌట్ అవ్వవు అని చెప్పి ఇంకా అనామిక చెబుతూ ఉంటే, అనామిక మాటలకి వాళ్ళ అమ్మ అయితే, సరే నేనొక ఐడియా ఇస్తాను, ముందుగా నువ్వేమీ అందరి దగ్గర మాట్లాడకు, అందరికీ తెలిసేలాగా ఫస్ట్ నైట్ చెడగొట్టుకుంటే నిన్నే ఏదో ఒకటి అంటారు. ఇప్పుడు నేను చెప్పినట్టు చెయ్యి అని చెప్పి ఇక వాళ్ళ అమ్మ అయితే కరెక్ట్గా గదిలోకి వెళ్ళిన తర్వాత కళ్యాణ్తో ఏ రకంగా గొడవ పడాలి అన్న విషయం అయితే ఇంకా అనామికకి చెప్తుంది. అనామిక కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇక ఇక్కడ చూస్తే కావ్య చాలా డల్గా వంటగదిలో వంట చేస్తూ ఉంటుంది. ఇంతలో కావ్య దగ్గరికి స్వప్న వచ్చి, కావ్య కాఫీ కలుపుతావా అని అడగడంతో, కావ్య కాఫీ కలిపి ఇక స్వప్నకి ఇస్తూ, స్వప్నక్క నువ్వు ఫ్యాషన్ డిజైనర్ కదా, అన్నీ నీకు తెలుసు కదా, అసలు ఫ్యాషన్గా ఉండాలంటే ఎలా ఉండాలి అని కావ్య అడుగుతూ ఉంటే, కావ్య మాటలకి స్వప్న, ఏంటి కావ్య ఎప్పుడూ లేంది కొత్తగా ఈరోజు ఫ్యాషన్ గురించి డిజైన్స్ గురించి మాట్లాడుతున్నావు, ఏమైంది? పైగా చాలా డల్గా కూడా కనిపిస్తున్నావు అని అడగడంతో, అదేమీ లేదక్క, నిన్న ఆఫీస్కి వెళ్ళాను కదా, అక్కడ కొందరు నన్ను చూసి, కొందరు కాదు ఒక్కరే నన్ను చూసి అప్పలమ్మలా రెడీ అవుతున్నాను అన్నారు అని చెప్పడంతో స్వప్నకి చాలా కోపం వస్తుంది. ఈ రోజుల్లో పద్ధతిగా అనుకువగా ఉంటే ఎవ్వరికీ నచ్చదే, ఫ్యాషన్గా ఉంటేనే అందరూ కూడా ఎగిరెగిరి చూస్తారు, అలా రెడీ అయినా కొంతమంది కుళ్ళుకు చేస్తారు. సరేలే అది నాకు వదిలేసే అని చెప్పి ఇక స్వప్న అయితే కావ్యకి చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక కావ్య అయితే వంటగదిలో చకచక పనులన్నీ పూర్తి చేస్తుంది. ఇంకా ఎవరికి కావలసినవి వాళ్ళకి అందిస్తుంది. ఇంతలో రాజ్ దగ్గరకైతే వెళ్తుంది. రాజ్ హడావుడిగా ఆఫీస్కి రెడీ అవుతుంటే, ఏవండి మీకు ఏ డ్రెస్ నచ్చిద్దో చెప్పండి, ఆ డ్రెస్ మాత్రమే ఐరన్ చేస్తాను అని అనడంతో, చూడు నువ్వేమీ నా డ్రెస్లు ఐరన్ చేయక్కర్లేదు, ఐరన్ చేయడానికి ఇక్కడ చాలామంది పనివాళ్ళు ఉన్నారు, అయినా నాకు నచ్చింది వేసుకుంటాను, నీకు చెప్పి వేసుకుంటానా ఏంటి అని చెప్పి తనకు నచ్చిన డ్రెస్ని వేసుకుని ఇంకా కిందకైతే వస్తాడు. ఇంతలో కావ్య కూడా ఆఫీస్కి రెడీ అయ్యి రాజ్ వెనకమాలే కిందకి వస్తూ ఉంటుంది. అలా కావ్య వస్తుంటే, ఇది ఈరోజు కూడా నాతోనే వస్తుందా అని చెప్పి రాజ్ అలా చూస్తూ ఉంటాడు. ఇంతలో అపర్ణ అయితే, కావ్య నువ్వు రాజ్తో ఏమీ కలిసి వెళ్ళక్కర్లేదు, నిన్న నీకు కార్ కీస్ ఇచ్చాను కదా, దాన్ని నువ్వే వాడుకో, ఎలాగో నేను ఇంట్లోనే ఉంటున్నాను కదా అని చెప్పి అపర్ణ అయితే అందరి ముందు కావ్యకి తన కార్ని ఇచ్చేయడం, ఇక కుటుంబంలో అందరూ చాలా సంతోషిస్తారు. ఇక్కడ చూస్తే అనామిక, ఏంటిది ఇలా జరుగుతుంది, ఈ ఇంటి కోడలుగా వచ్చి ఈ ఆస్తిని అనుభవించాలి అనుకుంటే ఇక్కడ నన్ను పనిదాన్ని చేసేలా ఉన్నారు అని చెప్పి అనామిక తన మనసులో అనుకుంటుంది. ఇంతలో ఇంద్రాదేవి అయితే, ధాన్యలక్ష్మి నీ కొడుకు గురించి ఎవరిని పట్టించుకోవద్దన్నావు కదా, మరి నీ కొడుకు కార్యం గురించి ఏం ఆలోచించావు అని అడగడంతో, అత్తయ్య గారు నేను పంతులు గారికి ఫోన్ చేశాను, ఈరోజు రాత్రికి చాలా దివ్యమైన ముహూర్తం ఉంది అన్నారు, ఆ ముహూర్తంలోనే ఇద్దరికి ఫస్ట్ నైట్ చేయాలి అనుకుంటున్నాను అని ధాన్యలక్ష్మి చెప్పడంతో, ఓ అయితే ఆ ఏర్పాట్లు చూసుకో అని చెప్పి ఇక ధాన్యలక్ష్మికి చెప్పడంతో కళ్యాణ్ అయితే తెగ సంబరపడిపోతూ ఉంటాడు. ఇంతలో కావ్య రాజులిద్దరు కూడా ఆఫీస్కి బయలుదేరుతూ ఉండగా, కావ్య ఆగు అని చెప్పి ఇంకా స్వప్న అయితే కావ్య వైపు చూస్తుంది. ఏమైందక్క,
ఏంటి అని అడగడంతో ఏమీ లేదులే, ఇలాగే వెళ్ళిపోతావా అని స్వప్న అడుగుతూ ఉంటే ఆ మాటలకి రాజ్ ఇలా కాకపోతే మీ చెల్లెలు ఇంకెలా వస్తుంది అని రాజ్ మాట్లాడుతూ ఉంటే ఏంటి రాజ్, నిన్న ఆఫీస్లో మా చెల్లినెవరో అప్పలమ్మలాగా రెడీ అవుతుందని కామెంట్ చేశారంట, వాళ్ళ నోర్లు ముయ్యించాలి కదా అని కావ్య స్వప్న అనడంతో ఆ మాటలకి ఏంటి, కావ్యని అప్పలమ్మలా ఉన్నావని కామెంట్ చేశారా, ఎవరు వాళ్ళు అని చెప్పి అపర్ణ ఇక సుభాష్ అలా ఇంట్లో అందరూ కూడా ఒక్కొక్కరుగా ఆశ్చర్యపోతారు. ఇక రుద్రాణి అయితే అవును మరి, అది గొప్ప గొప్ప కంపెనీలకి డిజైన్స్ అందించే డిజైనర్ కంపెనీ, కానీ దానికి సూపర్ బజార్కి వెళ్ళినట్టు ఇలా రెడీ అయి వెళ్తే అనరా ఏంటి అని చెప్పి రుద్రాణి అయితే ఇక ఆ మాటలకి సపోర్ట్ చేస్తున్నట్టుగా మాట్లాడుతుంది. అందుకే కదా ఈరోజు మా చెల్లిని నేను ఫ్యాషన్గా రెడీ చేసి పంపిస్తాను, ఇంకా రాహుల్ రాలేదేంటి అని చెప్పి ఇంకా స్వప్న అయితే తొంగి తొంగి చూస్తుంటుంది. ఇంతలో రాహుల్ కొన్ని ప్యాకెట్లని తీసుకొని స్వప్న ఇదిగో నువ్వు చెప్పినవన్నీ తీసుకొచ్చాను అని అనడంతో ఇదిగో ఇవన్నీ నీకోసమే తెప్పించా కావ్య, ఈ రోజు నుంచి దుగ్గిరాల వారింటి పెద్ద కోడలు ఎలా ఉంటుందో, స్వరాజ్ గ్రూప్ ఆఫ్ కంపెనీ రాజ్ భార్య ఏ రకంగా ఉంటుందో అందరూ చూస్తారు, ఆ మాటలు అన్న వాళ్ళ నోర్లు మూత పడతాయి అని చెప్పి ఇంకా కావ్యనైతే అక్కడి నుంచి లోపలికి తీసుకెళ్తుంది స్వప్న. ఇంకా రాజ్ తన ఆఫీస్కి తాను వెళ్ళిపోతాడు. ఇక ఇక్కడ చూస్తే అప్పు అయితే ఆ చిన్న పాపని కాపాడడం కోసం తాను ఆలోచిస్తూ ఉంటుంది. ఇంతలో ఒక ఏరియాలో తన దగ్గర పనిచేసే వ్యక్తి ఫోన్ చేసి అప్పు నువ్వు చెప్పినట్లుగా ఈ స్కూల్ ముందే ఉంది పాత ఇల్లు అని చెప్పడంతో మేడం అదిగోండి మేడం అడ్రస్ కనుక్కున్నాం, ఇప్పుడే మనం అక్కడికి బయలుదేరాలి అని చెప్పి ఇంకా ఆవిడ్ని తీసుకుని అప్పు బయలుదేరుతుంది. ఇంతలో బైక్ ట్రబుల్ ఇస్తుంది. బైక్ ట్రబుల్ ఇవ్వడంతో ఇది ఇప్పుడే పాడవాలా మేడం, ఆటో తీసుకుని వెళ్దాం అని చెప్పి ఇక వెళ్తున్న ఆటోని ఆపబోతూ ఉంటే ఇంతలో కళ్యాణ్ కార్ కనిపిస్తుంది. కళ్యాణ్ కార్ కనిపించడంతో అప్పు ఒక్కసారిగా మొహం పక్కకి చాటేసుకుంటుంది. కానీ కళ్యాణ్ అక్కడ కార్ ఆపి అప్పు ఏమైంది, ఇలా రోడ్డు మీద నుంచున్నావు, నీ బైక్ ఏమైంది అని చెప్పి చూస్తూ ఉంటే ఇంకా అప్పుతో ఉన్నావిడ సార్ మా బైక్ ట్రబుల్ ఇచ్చింది సార్, ఇప్పుడు అర్జెంటుగా మేము ఒక అడ్రస్కి వెళ్ళాలి, అక్కడ మా పాప చాలా ఇబ్బందుల్లో ఉంది అని అనడంతో ఏంటప్పు ఏం జరిగింది అని అడగడంతో ఇక అప్పు అయితే జరిగిందంతా కళ్యాణ్కి చెప్తుంది. రండి మిమ్మల్ని నా కారులో తీసుకెళ్తాను, ఈరోజు ఆ యదవల్ని 4 తగిలించి ఆ పాపని నేను కాపాడుతాను అన్నట్టుగా ఇక కళ్యాణ్ అయితే అప్పుని అలాగే ఆవిడ్ని తీసుకుని తన కారులో అయితే వెళ్తాడు. ఇక అక్కడికి వెళ్ళిన తర్వాత చుట్టూ చూస్తారు. ఇక ఎదురుగుండా ఉన్న పాత ఇంటికి అప్పు కళ్యాణ్ అలాగే ఆవిడ ముగ్గురు కూడా వెళ్తూ ఉంటే ఇక అప్పు అయితే మేడం మీరు కారులోని కూర్చోండి, ఎలా అయినా సరే పాపని మేం కాపాడి తీసుకొస్తాం అని చెప్పి ఇక ఆవిడ్ని అక్కడే కూర్చోబెట్టి కళ్యాణ్ అలాగే అప్పులిద్దరు కూడా లోపలికైతే వెళ్తారు. ఇంకా ఇక్కడ చూస్తే కావ్యని స్వప్న అయితే చాలా అందంగా రెడీ చేస్తుంది. అసలు మొత్తం పాత లుక్కే మార్చేస్తుంది. అలా స్వప్న కావ్యని అందంగా రెడీ చేసి హాల్లోకి తీసుకొస్తుంటే రుద్రాణి అనామిక ఇద్దరు కూడా ఒక్కసారిగా ఆశ్చర్యపోతారు. ఎన్ని రోజులు దీన్ని చూసి పాత చింతకాయ పచ్చడి అనుకున్నాను, కానీ ఇది మాత్రం చాలా కొత్తగా ట్రెండీగా చేసిందే, నిజంగా నా కోడల్లో టాలెంట్ ఉంది అని చెప్పి రుద్రాణి తన మనసులో అనుకుంటుంది. ఇంతలో అనామిక అయితే కాస్త కుళ్ళుకుంటుంది. ఇక ఇంద్రాదేవి అయితే అపర్ణ నీ కోడలు చూడు, అప్పుడు లక్ష్మీదేవిలా ఉండేది, ఇప్పుడేమో మోడ్రన్ లక్ష్మీదేవిలా ఉంది అని చెప్పి ఇంద్రాదేవి అపర్ణతో అంటూ ఉంటే అవునత్తయ్య గారు అవును అని చెప్పి ఇంకా కావ్యని తానే దగ్గరుండి మరి ఆఫీస్కి పంపిస్తుంది. అలాగే ఏవండి మీకు చెప్పిన పని ఏమైంది, ఈరోజు కావ్యతో తనకి నచ్చిన డిజైన్స్ అన్నీ వేయించండి, ఆ నగలని కావ్యకి చేయించాలి అని ఇక అక్కడి నుంచి అపర్ణ లోపలికి వెళ్ళిపోతుంది. అలాగే ధాన్యలక్ష్మి అయితే ఏవండి సాయంత్రం నా కోడలికి కొత్త నగలు వేయాలి, ఆ కొత్త నగలన్నీ ఇవాళే తీసుకురావాలి, అలాగే ఫస్ట్ నైట్కి కావాల్సిన అన్నీ కూడా ఒక లిస్ట్లో రాసిస్తాను,
అవి కూడా మీరు తీసుకురావాలి అని చెప్పి అక్కడి నుంచి ఇక ధాన్యలక్ష్మి కూడా వెళ్ళిపోతుంది. ఇక ఇక్కడ చూస్తే అప్పు కళ్యాణ్ ఇద్దరు కూడా చాలా ప్లానెడ్గా లోపలికైతే వెళ్తారు. ఆ రౌడీలకు తెలియకుండా జాగ్రత్తగా పాపని కట్లుప్పతీసి ఇక పాపని తీసుకెళ్తూ ఉంటే ఉన్నట్టుండి కళ్యాణ్ అయితే అక్కడ ఒక రాయికి కాలు తగిలి స్లిప్ అయి ఎదురికి పడిపోయి అమ్మా అని అరుస్తాడు. ఆ అరుపుతో ఒక్కసారిగా రౌడీలందరూ కూడా అలర్ట్ అయ్యి చుట్టుముడతారు. ఇక అప్పు అయితే ఛీ ఏంటి కవి ఇలా చేశావు, ఎవ్వరికి కనిపించకుండా పాపని తీసుకెళ్తున్నాం కదా అని అనుకున్నాను, కానీ ఇలా చేస్తావని అస్సలు అనుకోలేదు నిన్ను అని చెప్పి ఇక అప్పు అయితే ఇదిగో పాపని జాగ్రత్తగా పట్టుకో, ఒక్కొక్కడిని బొక్కలు ఇరగదీస్తాను అని చెప్పి ఇక అప్పు అయితే వాళ్ళతో ఫైట్ చేయడం మొదలు పెడుతుంది. ఇక ఇక్కడ చూస్తే కావ్య అందంగా రెడీ అయ్యి ఆఫీస్కి అయితే బయలుదేరుతుంది. ఆఫీస్లో అందరూ కూడా ఎవరి పనుల్లో వాళ్ళు ఉంటారు. రాజ్ ఒక ఫైల్ చూస్తూ ఏంటి కళావతి ఇంకా రాలేదు, ఏదో ఫ్యాషన్ తొక్క అని వాళ్ళ అక్క లోపలికి తీసుకెళ్ళింది, ఏంటబ్బా నిజంగానే ఈ కళావతి అప్పలమ్మలా కాకుండా అప్సరసలా రెడీ అయ్యి వస్తుందా అని తన మనసులో అనుకుంటూనే ఒక్కసారిగా అపర్ణ కార్ని చూస్తాడు. అపర్ణ కార్ చూడగానే కావ్య వచ్చిందని చాలా ఎగ్జైట్మెంట్గా రాజ్ వెయిట్ చేస్తూ తనని ఎగిరెగిరి చూస్తూ ఉంటాడు. కావ్య దానిలోంచి చాలా అంటే చాలా అందంగా దిగుతూ అలా నడుచుకుంటూ వస్తుంది. రాజ్ ఒక్క క్షణం కళ్ళు పక్కకి తిప్పుకోలేకపోతాడు. ఇంతలో శృతి అక్కడికి వచ్చి సార్ మేడమేనా, ఈరోజు మేడం ఏంటి సార్ ఇంత అందంగా రెడీ అయ్యారు, నిజంగా మేడం అప్సరసలా ఉన్నారు అని ఇక శృతి అంటూ ఉంటే శృతి మాటలకి అవును అవును నిజంగా అది కళావతియేనా, నాకెందుకో డౌట్గా ఉంది, ఇది నా కళ కాదు కదా, ఒక్కసారి గిల్లు అని చెప్పి ఇక శృతిని గిల్లమంటే శృతి గట్టిగా చెయ్యి మీద గిలుతుంది. అబ్బా అని గట్టిగా అరిచి నిజమే ఇదంతా నిజమే, కావ్యేనా నిజంగా ఈ కళావతి ఇంత అందంగా ఉందేంటి అని చెప్పి రాజ్ తల పక్కకి తిప్పుకోలేకపోతాడు. ఇక కావ్య దగ్గరగా వచ్చి నుంచుని ఏవండి ఏంటి అలా చూస్తూ ఉండిపోయారు, కాస్త కూడా తల పక్కకి తిప్పుకోలేకపోతున్నారా నా అందానికి, ఇప్పుడు చెప్పండి అప్పలమ్మలా ఉన్నానా అని అడగడంతో లేదు అప్పలమ్మలా అస్సలు లేవు, అప్సరసలా ఉన్నావు అని చెప్పి రాజ్ అయితే ఏదో మైకం కమ్మిన వాళ్ళలాగా కావ్యతో మాట్లాడుతూ ఉంటాడు. ఇంకా ఏవండి నిజమేనా, నిజంగానే నేను అలాగే ఉన్నానా అని కావ్య రాజ్ని తట్టి అడగడంతో ఒక్కసారిగా మైకంలోంచి బయటికి వచ్చినట్టుగా రాజ్ ఉలిక్కిపడి ఏయ్ ఏంటి ఆఫీస్కి టైం టు టైం రావాలన్న పంచువాలిటీ నీకు లేదా ఏంటి ఈ టైమింగ్ అని చెప్పి కావాలని కావ్య మీద అరుచుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతూ మళ్ళీ వెనక్కి తిరిగి కావ్యని అలాగే చాలా ఇష్టంగా చూస్తూ లోపలికైతే వెళ్ళిపోతాడు. కావ్య నాకు తెలుసండి మీ మనసులో నా మీద ప్రేమ ఉంది, కానీ అది చెప్పడానికి మీకు ఈగో అడ్డం వస్తుంది, ఆ ప్రేమని బయటికి తీసుకొస్తాను, అలాగే పెళ్లి బంధం ఏంటో మీకు తెలిసేలా చేస్తాను అని చెప్పి కావ్య తన మనసులో అనుకుంటుంది. ఇక ఇక్కడ చూస్తే అప్పు వాళ్ళతో ఫైటింగ్ చేస్తూ ఉన్నట్టుండి అప్పుని వెనుక నుంచి ఒక అతను కర్రతో కొట్టబోతూ ఉంటాడు. ఇక వెంటనే కళ్యాణ్ అయితే అతన్ని గట్టిగా నెడతాడు. అలా నెట్టేసరికి అతను అక్కడే ఉన్న ఒక పెద్ద ఊచ మీద పడతాడు. అలా పడేసరికి అది అతని పొట్టలో ఇరుక్కుంటుంది. అతను ఉన్నట్టుండి ఇక కళ్ళు తిరిగి పడిపోయినట్టుగా కళ్ళు గట్టిగా మూసుకుపోతాయి. ఇంకా వెంటనే చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా ఆ దెబ్బలకి పారిపోతారు. ఇక అప్పు అయితే కళ్యాణ్ ఎందుకు ఇలా చేసావు, వాడు చచ్చాడా ఏంటి అని దగ్గరికి వెళ్ళి చూసేసరికి అతను ప్రాణాలు విడుస్తాడు. ఒక్కసారిగా కళ్యాణ్ అప్పు ఇద్దరు కూడా భయపడతారు. అప్పు నాకెందుకో భయంగా ఉంది అప్పు అని అంటుంటే ఏం కాదులే పద ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం అని చెప్పి ఇక అప్పు అలాగే కళ్యాణ్ ఆ చిన్న పాపని తీసుకుని ఇంకా బయలుదేరుతారు. ఆ పాపని వాళ్ళ అమ్మకి అప్పగించేసి ఇక కళ్యాణ్ అప్పు కూడా ఏమీ తెలియనట్లుగా అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇంకా ఇక్కడ చూస్తే కావ్య రాజ్ని తన చుట్టూ తిప్పుకోవడానికి చేస్తున్న ప్రయత్నాల్లో కావ్య సక్సెస్ అవుతుందా, అలాగే అనామిక బండారం బయటపడుతుందా, ఇక హత్య వల్ల కళ్యాణ్ ఏ రకంగా ఇరుక్కోబోతున్నాడు, రానున్న ఎపిసోడ్స్ అయితే మరింత ఇంట్రెస్టింగ్గా మారబోతున్నాయి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హై ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్.